పంచదార ఒకవైపు ఉంది, వజ్రాలు ఒకవైపు ఉన్నాయి. చీమలు వజ్రాలను దాటుకుంటూ ఎక్కడికి వెళ్తాయి? పంచదార దగ్గరికి వెళ్తుంది. అనేకమైనటువంటి చీమలు ఆ వజ్రాన్ని విడిచిపెట్టి పంచదార వైపు వెళ్తా ఉన్నాయి. ఆ పంచదార వైపు వెళ్తా ఉంటే వజ్రము ఏడుస్తుందంట. ఇంత మంచి వజ్రాన్ని నన్ను వదిలిపెట్టి ఆ పంచదార దగ్గరికి వెళ్తున్నారేంటి అని వజ్రం ఏడుస్తుందంట. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే నిన్ను వదిలిపెడుతున్నారో వారిని బట్టి నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. పంచదార దగ్గరికి వెళ్తున్నారని చెప్పి వజ్రంగా ఉన్న నువ్వు ఎప్పుడు బాధపడద్దు. ఆ చీమలు పంచదార దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వజ్రం విలువ మారదు. ఎప్పటికీ వజ్రం వజ్రమే. నిన్ను వద్దు అనుకున్న వారి గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ విలువ ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటది. నీ విలువ పెరిగే రోజు ఉంది. వాళ్ళు పంచదార దగ్గరికి వెళ్తున్నారంటే నీ విలువ తగ్గినట్టు కాదు, నీ విలువ అత్యధికమైనటువంటి స్థితిలో వెళ్తుంది. వెళ్ళే రోజు ఉంటది. ఎవరి గురించి మనం ఆలోచించొద్దు. ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని గురించి ఆలోచించాలా? మన గమ్యం గురించి మనం ఆలోచించాలా?